నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం। శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది। శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కళ్యాణం కమనీయమైన లోక కళ్యాణ కారణమైంది। జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరులు వధూవరులైన వివాహ మహోత్సవంలో భక్తజనం పులకించింది। శుక్రవారం తెల్లవారుజామున సాగిన శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవంలో ముల్లోకాలు పాల్గొని అక్షింతలు చల్లి మనం నవదంపతులను ఆశీర్వదించాయి। స్వామి స్వర్ణభూరుడై చందన లేపనాది సుగంధ ద్రవ్యాలు అలదుకుని నవమోహనకారుడై ఆలయం నుంచి గురువారం రాత్రి 10 గంటల సమయంలో కళ్యాణ వేదికకు గజవాహనం ఎక్కి ఊరేగింపుగా చేరుకున్నారు। జ్ఞాన ప్రసూనాంబ సూర్యచంద్ర వంకలు ధరించిన మణిమయ రత్న గోమేది కాభరణాలు అలంకరించుకొని సింహవాహనం ఎక్కి అల్లనల్లన కళ్యాణం వేదిక చేరుకున్నారు। అమ్మవారు స్వామికి ఎదురుగా నిలిచారు। ఇరువురి పెద్దల మధ్య చండికేశ్వరుడు పెళ్లి రాయబారాన్ని నడిపాడు। చివరకు ఏకముఖి బిల్వపత్రాన్ని రవంత విభూదిని మాత్రం కన్యాశుల్కంగా గ్రహించి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తీశ్వరుని వివాహమాడడానికి సిద్ధమైంది। అగ్నిహోత్రం వెలిగింది। వేద ఘోషాల నడుమ ప్రధాన పురోహితుడు ద్వారా అమ్మ మెడలో స్వామివారు మంగళసూత్ర ధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది। ముక్కోటి దేవతల ఆశీస్సులు కురిపించారు। 7 అడుగులు కలిసి నడిచి ముల్లోకాలకు ఆది దంపతులు వెలిశారు। ఉమాపార్వతి కళ్యాణాన్ని తిలకించి సకల లోకం పులకించి పరవశించింది। ఇదే శుభముహూర్తంగా భావించిన పలు జంటలు పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటయ్యాయి। దేవుడు పెళ్లి రోజు బాల్య వివాహాలు జరగకుండా చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు। అవినీతి పరుడైన జగన్ ఇప్పుడు సైబర్ నేరగాడిగా మారాడని ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు। శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న శివాజీ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు। దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో పాటు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఆలయం వెలుపల శివాజీ మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మండిపడ్డారు। అసహనంతో ఉన్న జగన్ ముఖ్యమంత్రి కావడానికి అడ్డదారులు తొక్కుతున్నాడని, టీఆర్ఎస్ బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీపై జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు। దాదాపు 8 లక్షల ఓట్లను రద్దు చేయాలంటూ వైసీపీ ద్వారా దరఖాస్తులు చేయడం దారుణమని, ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించి వైసీపీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని శివాజీ డిమాండ్ చేశారు। దళితులను టీడీపీకి దూరం చేసేందుకు చింతమనేని వీడియోను మార్ఫింగ్ చేసింది అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారన్నారు। సీట్లు దక్కని వారే పార్టీలు మారుతున్నారని, తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీలు వీడడం దురదృష్టకరమని, ఇది ఏ పార్టీకి మంచిది కాదని శివాజీ అన్నారు। ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఇందులో ఎటువంటి తప్పిదం చేయలేదు। కేవలం ప్రజల యొక్క సాధికార సర్వే విషయాలను మాత్రం అందరూ భద్రపరిచారు। ఇది తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది। తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసి ముందుగా ఎన్నికలు విజయం సాధించడానికి తొందరగా సాధికార సర్వే చేసి వాళ్ళు కూడా నోట్ చేసుకున్నారు। అందుకే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, ప్రజల యొక్క విషయాలను కూడా సేవ్ చేసుకుని దాని ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రం ఈ సైబర్ క్రైమ్ ఈ యొక్క గ్రిడ్లో విషయాలు దాచారని చెప్పేసి తెలియజేస్తారు। ఇప్పుడు ఎన్నికల సమయంలో, ఎన్నికల సీజన్లో అందరికీ తెలిసిందే, పార్టీలో టికెట్లు దొరకనంత మాత్రాన నమ్ముకున్న పార్టీకి, తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలోకి వెళ్ళడం ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। చాలామంది అధికార దాహంతో ఈ యొక్క రాను పోను జరుగుతున్నాయి। ఇది ఏ పార్టీకి మంచిది కాదు, ఏ పార్టీకి ఈ యొక్క శ్రేయస్కరం కాదని కూడా తెలియజేస్తున్నాం। తిరుమల శ్రీవారి పుష్కరిణిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది। దాదాపు 4.5 కోట్ల వ్యయంతో పుష్కరిణి నలువైపులా ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు టీటీడీ చేస్తోంది। ఈ నెల 16 నుండి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి। మరమ్మతు పనులు సాగుతున్నప్పటికీ భక్తులకు ఇబ్బంది కలగకుండా స్నానం ఆచరించేందుకు టీటీడీ భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తోంది। పుష్కరిణి అభివృద్ధి పనులపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం। అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీనివాసుడు వెలసిన పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరును శ్రీ స్వామి పుష్కరిణి అంటారు।
శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు వైకుంఠం నుండి క్రీడాద్రితో పాటు పుష్కరిణిని తెచ్చి గరుత్మంతుడు ఈ క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలలో పేర్కొన్నారు. ముల్లోకాలలో ఉన్న అన్ని తీర్థాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకొని ఈ తీర్థాన్ని సేవించినా స్మరించినా ఇందులో స్నానం చేసినా సమస్త పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అసలు తిరుమలకు చేరుకున్న భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామిని దర్శించుకొని అటు తరువాత శ్రీవారిని దర్శించుకొని మహాప్రసాదం స్వీకరణతో యాత్ర ముగిస్తే అంతా మంచి జరుగుతుంది అంటారు పండితులు. శ్రీవారి ఆలయానికి ఈశాన్య మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని ఉంటుంది. 1.5 ఎకరాల వైశాల్యంలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో క్రీస్తు శకం 1468లో శాలువ నరసింహరాయలు నీరాలి మండపాన్ని నిర్మించారు. అటు తరువాత 15వ శతాబ్దంలో తాళ్లపాక వారు కోనేరుకు మెట్లను ఏర్పాటు చేయించారు. ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమికి ముగిసేలా 5 రోజుల పాటు తెప్పోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజున అనంత పద్మనాభ స్వామి వృత్తం నాడు బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పుష్కరిణిలో స్నానం కార్యక్రమం నిర్వహిస్తారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. శ్రీవారి పుష్కరిణికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా 2007లో పుష్కరిణి హారతిని ప్రవేశపెట్టింది టీటీడీ. నిత్యం స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ ముగిసిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. అదే సమయంలో ఊరేగింపులో భాగంగా స్వామివారు తూర్పు మాడ వీధిలో ఉన్న పుష్కరిణికి చేరుకున్న సమయంలో అర్చకులు పుష్కరిణిని హారతిని ఇస్తారు. నిత్యం వేలాది మంది భక్తులు స్నానమాచరించే పుష్కరిణిలో నీటిని శుభ్రంగా ఉంచేందుకు టీటీడీ 1972లో పుష్కరిణిలో వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వెంకన్న దర్శనార్థం తిరుమల విచ్చేసే భక్తులలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరిస్తున్న నేపథ్యంలో పుష్కరిణిని శుభ్రంగా ఉంచేందుకే కాదు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ముందు శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నెల రోజుల ముందే ప్రతి ఏటా పుష్కరిణి మరమ్మతు పనులను ప్రారంభిస్తుంది టీటీడీ. దాదాపు నెల రోజుల పాటు పుష్కరిణి మరమ్మతుల పనులను చేస్తారు సిబ్బంది. పుష్కరిణిలో నీటిని తోడివేయటం, ఏదైనా మరమ్మతు పనులు ఉంటే నిర్వహించడం, రంగులు అద్దడం, తిరిగి నీటిని నింపడం, ఇలా అంచెలంచెలుగా సాగే పనులకు నెల రోజుల పాటు జరుగుతాయి. దీంతో నెల రోజుల పాటు పుష్కరిణి హారతిని కూడా రద్దు చేసింది టీటీడీ. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పుష్కరిణిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన టీటీడీ పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను తొలగించి దాదాపు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి గత కొద్ది రోజులుగా ఈ మరమ్మతు పనులను చేస్తోంది. పుష్కరిణి నలువైపులా ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటుతో వరాహ పుష్కరిణిని భక్తులను మరింత విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్కరిణి చుట్టూ మరమ్మతు పనులు సాగుతున్నప్పటికీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు టీటీడీ భక్తులను అనుమతిస్తోంది. మరో 10 రోజులలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కానుండటంతో మరమ్మతు పనులను టీటీడీ శరవేగంగా చేస్తోంది. తెప్పోత్సవాలు ప్రారంభమయ్యే లోపలే ఈ పనులను పూర్తి చేసే విధంగా టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసి ఆ మేరకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే శ్రీవారి పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటుతో మరింత శోభాయమానంగా మారనుంది. బ్యూటిఫికేషన్ పనులు, గ్రిల్స్, లెవెలింగ్ ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అందమైనటువంటి వాతావరణం కల్పించే ఉద్దేశంతో 4.5 కోట్ల రూపాయలతో టీటీడీ పనులు శాంక్షన్ చేశారు. చాలాసార్లు టెండర్ పిలిచి చివరికి ఆ టెండర్ ఫైనలైజేషన్ కూడా టీటీడీ బోర్డు చేయడం జరిగింది. పనులు కూడా ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ ప్రారంభించారు. రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో మార్చిలో జరుగుతున్నటువంటి తెప్పోత్సవం, దాంట్లో కనీసం ఈస్ట్ సైడ్ అయితే ఆ పనులు బిఫోర్ దట్ పూర్తి కావాలి. మిగతా పనులు కూడా త్వరగా ఆఫ్టర్ దట్ పూర్తి కావాలి. ఆ ఉద్దేశంతో వారు పని చేసుకుంటున్నారు. మరడా స్ట్రీట్స్లో
అన్నీ కూడా అందంగా ఉండాలి, ఒక స్పిరిచువల్ ఫీల్తో మనం ముందుకు పోవాలి. కాబట్టి ఈ వైర్స్ ఇవన్నీ ఏదైతే మనకు కనపడుతున్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రేడియో డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎస్వీబీసీ వారంతా కూడా మేము డిస్కషన్ చేశాం. మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ జీవనం సజావుగా సాగాలంటే భార్యాభర్తలిద్దరూ సంపాదన పరులై ఉండాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనురాధ పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమెన్స్ రోల్ ఇన్ ప్రెజెంట్ సొసైటీ అనే అంశంపై మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కేవలం మగపిల్లవాడిని మాత్రమే చదివించాలన్న ఆలోచన పెద్దలలో ఉండేదని చెప్పారు. కుటుంబ పోషణ కూడా మొత్తం మగవారిపై ఆధారపడి ఉండేదని, అది వారి బాధ్యతగా భావించేవారని తెలిపారు. అయితే నేడు సమాజంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయని, ఆడపిల్లలు కూడా చదువులో రాణించాలంటే నా అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఒక పాఠశాలలో 20 మంది కంటే తక్కువ మంది అమ్మాయిలు ఉంటే నేడు వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారని వివరించారు. ప్రతి విద్యార్థిని చదువు ఆవశ్యకత తెలుసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయిలక్ష్మి, సిపిఎం నాయకులు నాగరాజ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కంఫర్టబుల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే బోత్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, బోత్ షుడ్ బి ఎర్నింగ్ మెంబర్ గా ఉండాలి. సో ఎర్నింగ్ మెంబర్ గా ఉండాలని అంటే మనం చదువుకోవాలి. చదువుకుని ఎంప్లాయ్మెంట్, అదంటే గవర్నమెంట్ జాబే అవసరం లేదు, ఎనీ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈవెన్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రతి వాళ్ళు కష్టపడి సంపాదించాల్సినది. నా స్టూడెంట్స్ కి ఎప్పుడు నేను చెప్తాను, అంటిల్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్ డోంట్ గెట్ మ్యారీడ్ అని చెప్పి అమలు చేయాలని, అదేవిధంగా మహిళలకు వివిధ రంగాల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి డిమాండ్స్తో ఈరోజున భారత విద్యార్థి ఫెడరేషన్ మరి లింగపరమైనటువంటి వివక్షత లేకుండా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి విద్యార్థినులను చైతన్యం చేయడం కోసం ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయంలో అంతర్ పంటల సాగు ద్వారా రైతులు 2 రకాల ఆదాయాలను పొందేందుకు అవకాశం ఉందని, తద్వారా లాభాలను పొందే అవకాశం ఉందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు నోవెల్ అప్రోచెస్ డబ్లింగ్ ఫార్మర్ ఇన్కమ్ త్రూ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ సిస్టమ్ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హైదరాబాద్లోని ఎంఏఆర్ఎం కు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయాన్ని తీసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే కరువు కాటకాలు ఏర్పడినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు తాము సాగు చేసే పంటలతో పాటు అంతర్గతంగా చిరుధాన్యాలను, కూరగాయలను, ఆకుకూరలను సాగు చేయడం ద్వారా 2వ ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. తద్వారా రైతులకు 2 ఆదాయాలు లభించడంతో పాటు భూమికి ఎక్కువ మోతాదులో పోషకాలు అందడం ద్వారా కూడా ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తుందని వివరించారు. ఈ దిశగా రైతులలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులు తక్కువ వ్యయంతో అధిక ఫలసాయాన్ని పొందిన వారికి ఆదాయం రెట్టింపు అవుతుందని, తద్వారా గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. undergraduate students. Besides that, we have 207 PG students, that is 140 MSc students, and also 67 PG students, and 104 11 foreign students also there, sir. సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను సాక్షాత్తు ముఖ్యమంత్రి తొలగించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్కే బాబు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఐటీ గ్రేడ్ ను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించారని అన్నారు. అధికార పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అనుసరిస్తోందన్నారు. మోసాలకు పాల్పడిన టీడీపీ తిరిగి తమపై ఫిర్యాదు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ కంపెనీ సీఈఓ అశోక్ అమరావతితో గన్మెన్ల సాయంతో తిరుగుతున్నారని, అతడిని అరెస్ట్ చేసి నార్కో అనాలిసిస్ టెస్టులు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఎంక్వైరీ చేయిస్తే నిజమైన దోషులు బయటపడతారని, మీరు వైసీపీ పైన రుద్దే ప్రయత్నం మానుకోవాలని
మీరు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి పోలీసులు కేసులు పెడతామని మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతిమ విజయం సాధిస్తుంది ఈ రాష్ట్రంలో. మీ కుట్రలు కుతంత్రాలు చెల్లవని కూడా హెచ్చరిస్తున్నాం. అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసి చెప్పిందే చెప్పుకుంటూ మాట్లాడే వ్యక్తి నువ్వు. అయినా మాకు అంత అవమానం ఏమంటే మన జిల్లాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది ప్రతి ఒక్కటి వచ్చేసి అవాకులు చవాకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. ఇంకోసారి మాత్రం దీని మీద తీవ్రంగా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేసి దీన్ని చెప్తున్నాం మీకు. భవన నిర్మాణ రంగ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ కమిషనర్ విద్యాసాగర్ తెలిపారు. తిరుపతి ఆటోనగర్లో భవన నిర్మాణ రంగంలోని కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాసాగర్ హాజరయ్యారు. కార్మికులు సహజంగా మరణిస్తే 80,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కాగా 5 రోజుల పాటు వరుసగా అనారోగ్యంతో వృత్తిలోకి వెళ్లకపోతే ప్రతి నెల 3,000, మహిళలకు వెటర్నరీ కింద ఖర్చులకు 20,000 అందజేస్తామన్నారు. అలాగే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన బీమా పథకం కార్మికులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ కూడా చాలామంది చేరారు. ఈ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ ఎంతైతే వీళ్ళకి షేర్ కడతారో వారి కార్మికుల షేర్ ఎంత ఉంటుందో కేంద్ర ప్రభుత్వం కూడా అంత షేర్ ఇమీడియట్గా వేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. వాళ్ళ ఫోన్ కూడా ఫోన్ అలర్ట్ వస్తుంది. దీని అంతా ఉపయోగించడానికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కేవలం కార్మికులందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు రావాలని, సంక్షేమ పథకాలు వాళ్ళు లబ్ధి పొందాలని అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వర్తించాం. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించి చిత్తూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు నిక్కచ్చిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న కోరారు. గురువారం స్థానిక పోలీసు శిక్షణ కేంద్రంలోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై, ఎన్నికల బాధ్యత మోడల్ కోడ్పై ఎస్ఐలు, సిఐలకు, ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈ శిక్షణ కార్యక్రమంలో ఈవీఎంలు, వీవీప్యాడ్లపై ఎస్ఐలు, సిఐలకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాబోయే 2 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మోడల్ కోడ్ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయని తెలిపారు. ఓటర్ స్లిప్ ఒకటే ఆధారంగా ఓటు వేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తెలియజేసినా ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేయించనని తెలిపారు. జిల్లాలో 491 సెక్టార్లు ఉన్నాయని అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బయట తిరిగే టీంలు అన్ని పోలీసు ఆఫీసుల్లో లేకుండా తిరగకూడదని తెలిపారు. జనవరి 11వ తేదీన ఫైనల్ ఎలక్షన్ రోల్ పబ్లిష్ అయిందని, ఎలక్షన్ రోల్ పబ్లిష్ అయ్యాక ఫారం 6, 7, 8, 8Lకు సంబంధించి క్లెయిమ్లు వచ్చాయన్నారు. అనేక కారణాల వల్ల ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. జిల్లాలో 3,800 పోలింగ్ బూత్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 100% పోలింగ్ బూత్లలో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, అలాగే ఆ ఓటు నిజాయితీగా వేయాలని ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. చిత్తూరు నుంచి మాక్సిమం కంప్లైంట్స్ వచ్చినాయి. సో మన జిల్లాలో 6 కాన్స్టిట్యుయెన్సీస్ని ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీని పరిగణించారు. ఇంకా ఒక 2 ఎక్స్ట్రా యాడ్ అవుతాయని చెప్తున్నారు. ఓవరాల్ పొలిటికల్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అయిపోయింది జిల్లా. ఫస్ట్ నుంచి ఉంది, కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ వల్ల మీకు అందరికీ తెలుసు ఇట్ హస్ బికమ్ వెరీ సెన్సిటివ్. అందువల్ల మీరు ఏమాత్రమైన మీరు పనిచేయడంలో. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎన్నికలలో సెక్టోరియల్ పోలీసులు అధికారులకు ఎక్కువ బాధ్యత ఉంటుందని తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లపై ఆ ప్రజలకు అవగాహనను కల్పించి వారికున్న సందేహాలను నివృత్తి కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలు చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకుంది. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి తెలిపారు. పరీక్షలలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, బండిల్స్లను గురువారం చిత్తూరు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 261 పరీక్షా కేంద్రాల్లో 53,024 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ ఇన్విజిలేటర్ నియమించడం జరిగిందని, పరీక్షల నిర్వహణపై వీరికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థుల పరీక్షలు రాసేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు క్లాసుల ప్రారంభం నుంచే స్టడీ మెటీరియల్స్ అందించి ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో సైకాలజిస్టుల ద్వారా చిత్తూరు, తిరుపతి, పంద్రేపల్లిలో 10వ తరగతి విద్యార్థులకు భయాందోళనకు, ఒత్తిడికి గురికాకుండా పరీక్ష రాసేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో ట్రిపుల్ ఐఐటికి మన జిల్లా నుంచి 465 మంది విద్యార్థులు ఎంపికయ్యారని అన్నారు. 10వ తరగతి తర్వాత ప్రొఫెషనల్ టెక్నికల్ కోర్సులపై కూడా అవగాహన కోసం ప్రత్యేక పుస్తకాల ద్వారా వివరించడం జరిగిందని అన్నారు. వెళ్తాయి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తాం. సో ఈ విధంగా 4 స్పెల్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో ఇది రొటీన్ ప్రాసెస్, అది జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా. అయితే పిల్లలందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. జీవితంలో మొట్టమొదట పబ్లిక్ పరీక్ష రాయబోతున్నారు. వాళ్ళకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. వాళ్ళకు విజయం చేకూరని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలను ఈ టైంలో, ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళని బాగా చూసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడి లోను కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురాకూడదు. ఇన్ని మార్కులు తీసి సంపాదించాలా, ఈ విధంగా రావాలా, పక్కన వాళ్ళతో పోల్చి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ పిల్లవాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకు మానసికంగా ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. వాళ్ళలో ఉన్నటువంటి న్యూనతాభావం పోగొట్టాల. వాళ్ళలో పరీక్షలంటే భయం లేదు, మనం పాస్ అవుతామనేటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASTR, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఆకాంక్షించి కృషి చేసే వారికి రానున్న ఎన్నికల్లో తాము మద్దతు పలుకుతామని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు రామ్జీ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనార్థం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 1-2 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. దీన్ని గుర్తించి బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ హిందూ భావజాలంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని కోరారు. బ్రాహ్మణుల సంక్షేమార్థం కృషి చేసే వారికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంటూ అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ ప్రెస్ మీట్లో మాతో దీని తర్వాత చిత్తూరు జిల్లాలో ఉన్న వివిధ సంఘాలతో కూడా కలవడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం, వాళ్ళతో పరస్పరం ముచ్చటించుకోవడం, ఏ పార్టీకి సంబంధించిన పత్రికా విలేకరుల సమావేశం కాదు ఇది. అన్ని పార్టీలకి కూడా విజ్ఞప్తి చేస్తూ బ్రాహ్మణులు మద్దతు తిరస్కరిస్తారనేటువంటిది చెప్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7% ఉన్నటువంటి బ్రాహ్మణులకు సమాన అవకాశాలు కల్పించాలని ఈ యొక్క ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫ్రంట్ వేదిక ద్వారా రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి రాయల్ నగర్లోని షిరిడి సాయిబాబా ఆశీస్సులు ప్రజలకు లభించాలని డాక్టర్ సుధారాణి కోరారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించాలని కోరారు. తిరుపతి రాయల్ నగర్లోని తెలుగంగ ట్యాంక్ పక్కన వెలిసిన సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి తదితరులు హాజరై అన్నదానం చేశారు. సాయిబాబా ఆశీస్సులు అందరికీ కలగాలని, దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఆలయానికి అవసరమైన కొంత స్థలాన్ని తుడావారు పెద్ద మనసుతో కేటాయించాలని డాక్టర్ సుధారాణి అన్నారు. అలాగే ఆలయం అభివృద్ధి కోసం ఇక్కడున్న పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యం అన్నదానం జరిగే ఈ చోట కొంత స్థలం కేటాయిస్తే మరింత భక్తులకు అది ఉపయోగపడుతుందని, బాబా ఆశీస్సులు ఖచ్చితంగా ఈ తిరుపతికి, మన రాష్ట్రానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, రాబోయే ఎన్నికల్లో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మన తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కాలనీ వాసుల కోరికను కూడా
మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయ ధర్మకర్త హనుమంతరెడ్డి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయంతో పాటు శివాలయం నిర్మాణం జరుగుతోందని, అన్నదానం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో స్థలాభావం ఏర్పడుతోందని తెలిపారు. గతంలో మంత్రి బొజ్జల, ఎంపీ శివప్రసాద్ స్థలాన్ని కేటాయించారని, అయితే ప్రస్తుతం తుడ ఆధీనంలో ఉండడంతో ఆలయానికి స్థలం కేటాయించాలని కోరారు. చిన్న స్థలం, ఇది ప్రభుత్వ స్థలము, 10 మందికి ఉపయోగపడేది. దానికి మళ్ళీ 20 లక్షల సొంత డబ్బు ఖర్చు పెట్టాను. కాబట్టి నరసింహ యాదవ్ అన్న గారు మేము డబ్బు అడగలేదు, చిన్న స్థలం మాత్రం, అది కూడా కొద్దిగా అడుగుతాం, మొత్తం అడగలేదు. జాగా కొద్దిగా మాకు వంట చేసుకోవడానికి ఎర్రేట్ ఎంత, దీన్ని కమిషనర్ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఇది కమిషనర్ కూడా మాకు జాగా ఇస్తే ఆయనకి ఎంతో మంచి పేరు వస్తుంది. ఆయన పీరియడ్లో ఏదో ఒక షెడ్ ఇచ్చాడంటే స్థిరస్థాయిగా ఆయన కుటుంబం కూడా చల్లగా ఉంటుందని. రాజీ మార్గంతోనే రాజమార్గం అని జిల్లా జడ్జి రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 9న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రవీంద్రబాబు తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని కేసులలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ముఖ్యంగా ప్రమాద బీమా, సివిల్ తదితర కేసులను పరిష్కరించుకొని న్యాయం పొందవచ్చునని అన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన లోక్ అదాలత్లలో 965 కేసులను పరిష్కరించామని, ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ ద్వారా 1000 కేసులు పరిష్కరించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. అప్పటికే కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మెగా లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. అంటే అక్కడ వాళ్ళు పోలీసులతోటి, అదేవిధంగా లిటిగెంట్ పబ్లిక్, బార్ అసోసియేషన్ మెంబర్స్ తోటి మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎఫర్ట్ ఎందుకంటే క్రిమినల్ కేసెస్ను పరిష్కరించుకోవడానికి, అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ కేసెస్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్, అదేవిధంగా క్లెయిమ్ పిటిషన్ వేసిన అడ్వకేట్స్ని కూడా పిలిపించి మాట్లాడాం. శ్రీకాళహస్తి పట్టణంలోని మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం దూర్జూటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హర్షిత, సూర్యకుమార్ భరతనాట్యం భక్తులను ఎంతో అలరించింది. ముఖ్యంగా భక్తి గీతాలపై భరతనాట్యం మరియు కూచిపూడి నాట్యం అత్యంత నవరస భరితంగా సాగింది. గణేశాశ్రుతి, దశరథ కౌత్వం, మహాలక్ష్మి అష్టకం, శంకర శ్రీగ్రీరి, ఏకదంత బజేహం మొదలైన గీతాలకు చిన్నారి హావభావాలు ఆహుతులను మరింత ఆకట్టుకుంది. స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం కావడంతో అశేష భక్తులు దూర్జిటి కళా ప్రాంగణంలో చిన్నారి నాట్యమును తిలకించారు. తర్వాత దేవస్థానం తరపున స్వామి అమ్మవారి ప్రసాదం మరియు సర్టిఫికెట్ అందజేశారు. దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ ఆర్జేసీ పూర్ణచంద్రరావు మరియు చిన్నారి గురువు అరుణ మరియు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపిక ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పి కొత్తకోట నుంచి పాకాల ఆర్టీసీ బస్టాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గత 10 రోజుల ముందు కొంతమంది ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ట్యాబ్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్న సందర్భంలో వారి దగ్గర నుంచి ట్యాబ్లు పాకాల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది తీసుకున్నారని ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వారికి బుధవారం సాయంత్రం బెయిల్ రావడం జరిగింది. వారికి బెయిల్ వచ్చిన సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పాకాల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకాల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ నేషనల్ సర్జికల్ బ్రెస్ట్ అండ్ థైరాయిడ్ అప్డేట్ 2019 అనే అంశంపై ఈ నెల జాతీయ స్థాయి వర్క్షాప్ తిరుపతిలో జరుగుతుందని ఎస్వి మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ రమణయ్య పేర్కొన్నారు. ఎస్వి మెడికల్ కళాశాలలోని సర్జికల్ విభాగ కార్యాలయంలో డాక్టర్ రమణయ్య మాట్లాడుతూ, రొమ్ముకు థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధులు, వాటి లక్షణాలు, వ్యాధులు రాకుండా అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి మొదటి దశలోనే గుర్తించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీసెర్చ్ పెంచడానికి మనం ఎలాంటి పరిశోధనలు జరుపుతున్నామనే విషయంపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో ఢిల్లీ, ముంబై, చెన్నై, లక్నో మొదలగు పట్టణాల నుంచి అనుభవం ఉన్న డాక్టర్లు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో పీజీ విద్యార్థులు, కుప్పం, నెల్లూరు, కడప మొదలగు ప్రాంతం నుండి ఎస్వి వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొంటారు. రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే నాయకులను మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలు కాలేదన్న దాని గురించి ప్రశ్నించాలని ఐద్వా నాయకురాలు సాయిలక్ష్మి కోరారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నేటి వరకు పార్లమెంట్లో మహిళా బిల్లు అమలు కాలేదని అన్నారు. గత 10 సంవత్సరాలుగా మహిళా బిల్లు పెండింగ్లో ఉందని అన్నారు. పార్లమెంట్లో 21%, అసెంబ్లీలో 8% మాత్రమే మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహిళలకు తీరని అన్యాయం చేసిన రాజకీయ పార్టీలు వచ్చే నెల జరిగే ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులను
మహిళా రిజర్వేషన్ పెండింగ్లో ఉంచిన దాని గురించి నిలదీయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, మేధావుల వర్గంతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ రావు అన్నారు. తిరుపతి సైన్స్ సెంటర్లో సమగ్ర సర్వశిక్ష అభియాన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ మేధావులు, సైన్స్ మ్యాథ్స్ నిష్ణాతులు, డైట్ ఉద్యోగులతో కలిసి ప్రిపరేషన్ ఆఫ్ రెమెడియల్ టీచింగ్ మెటీరియల్ అనే అంశంపై సదస్సు జరిపారు. ఈ సదస్సులో నిష్ణాతులు అందించే అంశాలను క్రోడీకరించి వాటిని పాఠ్యాంశాలుగా రూపొందిస్తామని పీఓ మధుసూదన్ రావు అన్నారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మెటీరియల్ తయారు చేయడంతో పాటు విజ్ఞానవంతులుగా తయారు చేయడానికి పురోభివృద్ధికి 3 రోజుల పాటు సమగ్రంగా చర్చిస్తామన్నారు. చిత్తూరు వైసీపీ శ్రేణుల్లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసుల వైఖరిపై మీడియా సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి కంటతడి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాను మోసిన తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా చేయడం తగదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిత్తూరు వైసీపీ శ్రేణుల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. అధికారం కోసం అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తున్న సందర్భంలో చిత్తూరులో పార్టీ శ్రేణులను వర్గ విభేదాల నుండి నిలువరించడంలో విఫలమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి జెండాను మోసిన మహిళా నేత గాయత్రీదేవిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడంపై మీడియా సమావేశంలో మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి కంటతడి పెట్టారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె కంటతడి పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు జంగాలపల్లి శ్రీనివాసులు తనను దూరంగా ఉంచుతున్నారని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లు కంటతడి పెట్టారు. జంగాలపల్లి శ్రీనివాసులు తన పట్ల ఏ కారణం లేకుండానే వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటగౌడ 18, 19 వార్డుల్లో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో పార్టీ జెండాను ఎగురవేశారు. వార్డులోని ప్రజలు ఆయనకు పూలమాలలు వేసి సత్కరించారు. వెంకటగౌడ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రతి ఇంట్లో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తీరుస్తారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతామనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ మల్లప్పగారిపల్లెలో తెలుగుదేశం పార్టీకి చెందిన 96 ఓటర్లను తొలగించారని గురువారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు చిన్నబ్బ నాయుడు గ్రామస్తులు మాట్లాడుతూ దామల చెరువు పంచాయతీ మల్లప్పగారిపల్లెలో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరుల 96 ఓట్లను ఫారం నెంబర్ 7 ద్వారా తొలగించుటకు దరఖాస్తు చేశారని చెప్పారు. 10 రోజుల ముందు తమ ఊరికి కొంతమంది వచ్చి ఆధార్ నెంబర్, ఫోన్ నంబర్లు తాము లేనప్పుడు తమ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకెళ్లారని చెప్పారు. ఇలా తీసుకెళ్లి ఉన్నవారు గురువారం తమ ఓటు చూసుకుంటే ఫారం నెంబర్ 7 దరఖాస్తులను తమంతా తామే చేసుకుని ఓటును డిలీట్ చేసుకున్నట్లు వచ్చిందని చెప్పారు. ఇలాంటి పనులు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాల్ నాయుడు, మునిరత్నం నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, దశరథ నాయుడు, చిట్టెమ్మ, గుర్రప్ప నాయుడు, రమాదేవి, దామోదర్ నాయుడు గ్రామస్తులు తమ ఓటును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని కోరారు. పౌర సరఫరాల విధానంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సైకం జయచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైకం జయచంద్రారెడ్డిని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తన పట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేయడమే కాక పౌర సరఫరాల విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా కృషి చేస్తూ ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని పెంపొందించేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ పదవి వచ్చేలా సహకరించిన టీడీపీ నాయకులు నాని, గల్లా అరుణలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నెరవేర్చి ప్రజలను సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేయగలగటం నా బాధ్యత. నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ బాబు గారు, నాని గారు, గల్లా అరుణ్ కుమారి గారు, మా నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పార్టీకి ఎల్లవేళలా నేను కట్టుబడి ఉండి ప్రజల సంక్షేమం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. యువత ఆదర్శవంతమైన మార్గాన్ని ఎంచుకొని ప్రజా శ్రేయస్సుకు దోహదపడాలని టీడీపీ నాయకులు కోరుతూ శివరాయల్ కృషిని ప్రశంసించారు. అఖిల భారత కాపు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివరాయల్ జన్మదినోత్సవాలు ఘనంగా జరిగాయి. తుడా చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని శివరాయల్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
యువత సన్మార్గంలో నడిచి దేశ అభ్యున్నతికి ప్రజా శ్రేయస్సుకు కృషి చేయాలని టీడీపీ నాయకులు కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఇంకా ఆయురారోగ్యాలు ఇంకా అనేక రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కూడా సోదరుని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తామని. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని, మా శివారాయలు ఏదైతే ఒక రాజకీయ భవిష్యత్తును ఆశిస్తున్నాడో అది ఆ వెంకటేశ్వర స్వామి అతనికి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. వ్యాపార పరంగాను మరియు రాజకీయంగా కూడా ఎంతో ఎదుగుదల ఉండాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ మా శివారాయలకి మా తెలుగుదేశం పార్టీ తరఫున. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 61,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నడకదారి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల సమయాన్ని కేటాయించారు. ఉచిత దర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల సమయం కేటాయించారు. శ్రీవారి హుండీ లెక్కింపు ద్వారా 2,45,00,000 రూపాయలు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 33,070 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 3,059 రూపాయలు. 1 కేజీ వెండి ధర 39,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలి. 2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ ప్రద్యుమ్న. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహిస్తాం. మానసిక నిపుణులతో విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేస్తాం. డిఈఓ పాండురంగస్వామి. అవినీతి పరుడైన జగన్ సైబర్ నేరగాడిగా మారాడు. ముఖ్యమంత్రి పీఠం కోసం అడ్డదారులు తొక్కుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. సాయిబాబా ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలి. స్వచ్ఛమైన పాలన అందించడానికి ప్రజలు చేయూతనివ్వాలి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి. శ్రీకాళహస్తిలో కమనీయంగా జరిగిన ముక్కంటీసుని కళ్యాణం. ఉమా పార్వతి కళ్యాణానికి తరలివచ్చి దర్శించుకున్న అశేష భక్తజనం. బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణ తేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.